పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. గత 11 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం పట్టణం నుంచి తణుకు, బొంగుటూరు జాతీయ రహదారుల వరకు ప్రధాన రహదారులు పాడవడంతో విద్యార్థులు, ప్రయాణికులు, వాణిజ్య రంగం లోకాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో లారీలు వాణిజ్య రవాణా, ఎగుమతులు, దిగుమతులు చేయడం వల్ల రోడ్లు పాడైపోయి అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సమస్యపై నిరంతరం శ్రద్ధ చూపించారు. అసెంబ్లీలో ధ్వజమెత్తి ప్రజల కోసం, ఫలితాల కోసం రోడ్డు పనులను పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ పనికి ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే స్వయంగా హామీగా ముందుకొచ్చి రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు పెద్దగా లాభపడనున్నారు. మా ప్రతినిధి శివప్రసాద్ రోడ్డు ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తాడేపల్లిగూడెం పట్టణం నుండి ప్రత్తిపాడు వెళ్లే రహదారిలో ఉన్నాం. ఈ రహదారి తాడేపల్లిగూడెం మీదుగా బాదంపూడి వరకు వెళ్ళి ఆగుతుంది. ప్రత్తిపాడు వై జంక్షన్ నుండి తాడేపల్లిగూడెం పట్టణం మీదుగా దాదాపుగా 7.5 కిలోమీటర్ల పొడవు ఉన్న రహదారి. పుష్కర కాలం నాటి ప్రజల కల అయితే ఇప్పుడు నెరవేరిందని చెప్పాలి. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు ఫలించి ప్రజల కలలు సాకారంగానున్నాయి. ఈ రహదారి గురించి రాష్ట్రంలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కాదు, రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలు సైతం మాట్లాడుకునే పరిస్థితి. కొన్ని యాప్లు, ఏదైతే బస్ టికెట్ బుకింగ్ యాప్లు ఉన్నాయో, తాడేపల్లిగూడెం ఊర్లోకి బస్సు వెళ్ళదు అంటూ ఆ యాప్ల్లోనే ప్రకటించిన సందర్భం. ఎందుకంటే దాదాపుగా ఈ 7.5 కిలోమీటర్ల రహదారి కూడా పెద్ద పెద్ద గోతులతో పలు ప్రమాదాలకు తావివ్వడంతో పాటు బస్సుల యొక్క యాక్సిల్స్ సైతం విరిగిపోవడం, లారీలు ఏదైతే వాణిజ్య రంగంలో ముందున్న తాడేపల్లిగూడెం లారీలు రావడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే గత గోదావరి పుష్కరాల టైంలో సరిగ్గా 11 ఏళ్ల క్రితం అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు, ఇప్పటి ఎమ్మెల్యే, అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అప్పట్లో ఈ రహదారి నిర్మించారు. అనంతరం గత ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణాన్ని విస్మరించడం, అప్పట్లో ఒకసారి శాంక్షన్ ఆర్డర్స్ వచ్చిన నిధులు మంజూరు కాకపోవడంతో ఈ రహదారి నిర్మాణం అయితే ఆగిపోయింది. అయితే ఇప్పుడు దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల కింద జనం పడి నలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సు కాలువలో బోల్తా పడిన పరిస్థితి ఉంది. అయినా సరే ఈ రహదారి నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఏదైతే ఉందో, ఫస్ట్ తన తొలి ప్రసంగంలోనే అసెంబ్లీలో ఈ రోడ్డు గురించి లేవనెత్తడం, స్వపక్షంలోనే విపక్షంలో మేము రాజకీయ నాయకులు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, సంక్షేమం ఒక్కటే ప్రధానం అనుకుంటే జనాల్లోకి వెళ్ళి తిరిగే పరిస్థితి లేదు, గత ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఎంత మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు, ఇప్పుడు మేము ప్రజలకు సమాధానం చెప్పలేమంటూ కూడా ఆయన గళాన్ని వినిపించడం, అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళటం. అయితే దాదాపుగా ఆయన ఎక్కని ఆఫీసు గుమ్మం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే పట్టువదలని విక్రమార్కుల్లో ఆయన చేసిన ప్రయత్నం అయితే ఈరోజు ప్రజల కలలు సాకారం చేశాయని చెప్పాలి. దాదాపుగా 7.5 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి 7.5 కోట్లతోటి శాంక్షన్ చేయించిన ఏదైతే కాంట్రాక్టర్లు అయితే తర్వాత ఫండ్స్ వస్తాయా, నిధులు రిలీజ్ అవుతాయా అవ్వనే అనుమానంతో ముందుకు రాకపోవడంతో తాను సొంతంగా హామీ సంతకాలు పెట్టి రోడ్లు వేస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఇలాంటి ఒక రాజకీయ నాయకుడు తాను ప్రభుత్వం నుంచి సొమ్ము రాకపోతే తన సొంత నిధులనే ఇస్తాను, ముందు కాంట్రాక్టర్లను వచ్చి పని చేయమన్న సందర్భం అయితే రాష్ట్రంలోనే ఇది తొలిసారిగా చెప్పవచ్చు. ఇలాంటి రోడ్డు నిర్మాణం ఏదైతే P4 పథకంలోనే సైతం ఆయన ప్రయత్నం చేయడం, కొంతమంది ఇండస్ట్రియలిస్టులను, కొంతమంది వ్యాపారస్తులను కూడా కలిపి ఏదైతే కాంట్రాక్టర్కు వచ్చే క్వాలిటీ ఉందో దాని మీద అత్యధిక క్వాలిటీ తోటి రోడ్డు ఎత్తుగా వేయాలి, దాదాపు 4 నుంచి 6 అంగుళాల మేర. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా నిర్మాణం జరగకపోవడం, ఈయన రాగానే తన సొంత నిధులతో గోతులు పూడ్చిన, మళ్ళీ వర్షాకాలంలో ఆ గోతులు మరింత ఛిద్రం అవ్వడం, ఇదంతా గమనించిన ఆయన దీని మీద పూర్తి స్థాయి ఇంజనీరింగ్ పర్యవేక్షణ చేసి కొంతమంది ఇంజనీర్లతోటి ఈ రోడ్డు నిర్మాణం ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైన ఆయన ఒక నిర్మాణం చేసుకొని ఏదైతే ఉందో ఆయన పూర్తి స్థాయి దీనిపైన దృష్టి పెట్టి ఈ రోడ్డు నిర్మాణం అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఆయన నెల రోజుల్లోపు, సంక్రాంతి లోపు రోడ్డు పూర్తి చేస్తానంటూ కూడా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేర సంక్రాంతి లోపుగానే ఈ రోడ్డు పూర్తయ్యే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే 3 కిలోమీటర్ల మేర వన్ సైడ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా ఇంకో 3 కిలోమీటర్ల మేర మీరు చూడొచ్చు విజువల్స్లో వెనకాల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అయితే ప్రతిరోజు రోజు విడిచి రోజు జనసేన కూటమి నాయకులతోటి స్వయంగా తానే వచ్చి రోడ్డు నిర్మాణ పనులను బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఊళ్ళోకి బస్సులు వస్తాయని ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే అయితే అటు నిట్ వద్దకు కానీ లేదంటే సాక్షి ఆఫీస్ ప్రతిపాడు వద్దకు కానీ ఈ గోతుల రోడ్లోనే ప్రయాణించి ఆడపిల్లలు అర్ధరాత్రులు సైతం ఇక్కడ రోడ్లో బస్సుల గురించి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణం మరి 10 రోజుల్లో ముగుస్తుందో, 10-15 రోజుల్లో ఏదైతే సంక్రాంతి లోపు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.